భారతదేశంలో ఎన్నో శతాబ్దాలుగా ఎంతో పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆయుర్వేదం ఈరోజు మన భారతదేశంలో ఎన్నో అపోహలతోటి ఎన్నో సందేహాలతోటి నిండిపోయింది. ఈరోజు మనం ఆ సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకోవడం కోసం యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్ మైత్రి ఆయుర్వేద వ్యవస్థాపకులు డాక్టర్ కిషోర్ కుమార్ గారితో ఉన్నాము. నమస్తే సార్. నమస్తే అండి. ఉన్నటువంటి సిచ్యువేషన్లో భారతదేశం అంతా కూడా ఒకప్పుడు అంటే ఆయుర్వేదం అనేది చాలా గొప్పగా ఉండేది. మొట్టమొదటి వైద్యం అంటే ఆయుర్వేదం కింద చెప్పుకునేవాళ్ళు. అండ్ పంచమ వేదంగా కూడా ఆయుర్వేదానికి ఒక నేమ్ ఉంది. అండ్ మహాభారతంలో కూడా ఆయుర్వేదం సంబంధించిన కొన్ని ప్రస్తావనలు కూడా జరిగాయి. బట్ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హలోపతి అనేది బాగా పెరిగిపోయింది సార్. అన్ని హాస్పిటల్స్ ప్రతి ఒక్క చిన్నదానికి కూడా చిన్న తలనొప్పి అన్న ఏదన్నా కూడా అందరూ కూడా హాస్పిటల్స్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మళ్ళీ ఆయుర్వేదం అనేది రీకన్స్ట్రక్ట్ అవుతుందా, మళ్ళీ వెనక్కి వస్తుందా అనేది చిన్న సందేహం. ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకు అంటే చాలా వరకు ఇప్పుడుండే జనాలు ఎవరైతే ఉన్నారో అందరూ లైఫ్ స్టైల్ చేంజెస్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. దీనివల్ల ఎక్కువ క్రానిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ చేసేవి పంచమ వేదంగా చెప్పబడింది. దానికి మెయిన్ ఏంటి అంటే 4 రకాల వేదాలు ఉంటాయి. ఋగ్వేదం అని, యజుర్వేదం అని, సామవేదం అని, అథర్వవేదం అని. ఈ అథర్వవేదంలోనే ఎక్కువగా ఆయుర్వేదిక్ అనేది ఎక్కువ ప్రాసెస్గా చెప్పడం జరిగింది. దానివల్లే చాలా వరకు ఇన్నోవేటివ్గా జరిగి ఈ పంచకర్మ థెరపీస్ అని, హెర్బల్ మెడిసిన్స్ అని ఇవి తీసుకోవడం వల్ల చాలా వరకు క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో ఎక్కువ రోజుల నుంచి సఫర్ అయ్యే డిసీజెస్ అంటే ఆర్థరైటిస్ ప్రాబ్లము, బ్యాక్ పెయిన్ ప్రాబ్లము, వెయిట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, డయాబెటిక్ రిలేటెడ్, తర్వాత హైపర్ టెన్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా వరకు ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో వాటిని రెడ్యూస్ చేసి బాడీని చాలా హెల్తీగా చూపించడానికి ఆయుర్వేదంలో ఈ పంచకర్మ థెరపీస్ అనేవి చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ ఉండే లైఫ్ స్టైల్కి చాలా వరకు ఈ ఆయుర్వేదిక్ అనేది వెనకబడడానికి మెయిన్ కారణం ఏంటంటే ఏవైతే ఈ ట్రీట్మెంట్స్ కానీ లేదు అనుకుంటే ఈ హెర్బల్ మెడిసిన్స్ కానీ తీసుకోవడంలో చాలా వరకు లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలని, లేదు అనుకుంటే రెగ్యులర్ యాక్టివిటీలో మెడిసిన్స్ తీసుకోవాలని, లేదు అనుకుంటే ఫుడ్ రిలేటెడ్ ప్యాటర్న్స్ అనేవి చాలా ప్రాపర్గా ఉంటేనే రిజల్ట్స్ వస్తాయి అనేది ఇవన్నీ చాలా వరకు లిమిటెడ్ ఆప్షన్స్లోనే ఉన్నాయి. బట్ దాన్ని మనం ప్రాపర్గా బాడీలో ఉండే దోషాన్ని ఐడెంటిఫై చేసుకొని దానికి తగ్గట్టుగా క్వాలిఫైడ్ డాక్టర్స్తో థెరపీస్ తీసుకోవడం వల్ల చాలా వరకు డిసీజ్ అనేది కంట్రోల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే. సో దోషాస్ అంటే వాత సంథింగ్ చెప్తారు కదా. సో నార్మల్గా బాడీ ఎనర్జీ పాయింట్స్ అని ఉంటాయి. ఇది ఐడెంటిఫికేషన్ అనేది 5,000 సంవత్సరాల ముందే చేశారు. అది మెయిన్ వచ్చేసి వాత దోషం అని, పిత్త దోషం అని, కఫ దోషం అని ఉంటుంది. దీని ద్వారా మాత్రమే బాడీలో ఐడెంటిఫికేషన్ అనేది చేస్తారు. ఏ దోష ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంది, దేనివల్ల డిసీజ్ వస్తుంది, ఏ డిసీజ్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే డిసీజ్ అనేది కంప్లీట్గా రూట్ కాజ్ నుంచి ఎలిమినేట్ అవుతుంది, వీటి మీద బాగా ఐడెంటిఫికేషన్ రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయి. సో దీన్ని బేసిక్గా ఏంటంటే నాడీ పరీక్ష అని అంటారు. ఇది ఆయుర్వేదంలో క్వాలిఫైడ్ డాక్టర్స్ అనేది ఈ నాడీ పరీక్ష అనేది కంటిన్యూగా చేయగలుగుతారు. ఇవి చేయడం వల్ల మోస్ట్లీ ఉండే ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఏదైతే బాడీలో ఉండే బాడీ టైప్ ఉంటుందో అది ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా ఫుడ్ ఇంటేక్ కానీ, స్లీప్ ప్యాటర్న్స్ కానీ, మెడిసిన్స్ కానీ ఇవ్వగలిగి పంచకర్మ ప్రొసీజర్స్ కానీ చెప్పగలిగితే మాత్రం డిసీజెస్ అనేవి చాలా వరకు రిమూవ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. మన ఈ ఎక్కువ శాతం చేస్తూ ఉంటారు, దానికి ఆయుర్వేదానికి ఏమైనా సంబంధం ఉందా? అది ఒక పార్ట్ లాగా ఉండింది. అది ఏంటి అంటే నాడీ వైద్యం ద్వారా బాడీలో ఉండే ఎనర్జీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాత దోషం, పిత్త దోషం, కఫ దోషం తెలుసుకొని దాంతో పాటు కూడా ఈ ట్రీట్మెంట్స్ కానీ, హెర్బల్ మెడిసిన్స్ కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే ఎందుకు ఆయుర్వేదిక్ రూట్ కాజ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుందంటే మన తాలూకా న్యాచురల్ బాడీ ఎలిమెంట్స్ ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి మన బాడీ మీద, అవి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఈ నాడీ వైద్యం ద్వారా మాత్రమే తెలుసుకుంటాం. సో అది తెలుసుకొని ట్రీట్మెంట్ ఇచ్చేవి ఏవైతే ఉంటాయో ట్రీట్మెంట్స్ ఖచ్చితంగా 100% రిజల్ట్స్ అనేవి క్యూరబుల్గా ఉంటాయి. దీన్ని రూట్ కాజ్ మేనేజ్మెంట్ అనేది ఆయుర్వేదిక్లో ఎక్కువ శాతం చెప్తారనమాట. సో దీనిలో మెయిన్ మనం ఈ వాత దోషం కానీ, పిత్త దోషం కానీ, కఫ దోషం కానీ ఇంబ్యాలెన్స్గా ఉండేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ వాత దోష ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇంబ్యాలెన్స్ అయిందనుకోండి, స్లీప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఓవర్ థింకింగ్, నైట్ టైం నిద్ర సరిగ్గా లేకపోవడము, దాంతోపాటు ఎక్కువగా ఈ ఏక్నీస్ అని, హెయిర్ ఫాల్ అని ఇలాంటివి ఉంటాయి. అదే పిత్త దోష ప్రాబ్లం ఉందనుకోండి ఎక్కువగా యాంగర్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత డయాబెటిక్ రిలేటెడ్ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి, గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు ఆడవాళ్ళకు వచ్చేసరికి మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువగా సఫర్ అవ్వడం అనేది ఈ పిత్త దోష ఇన్వాల్వ్మెంట్ బట్టి ఉంటుంది. అలాగే కఫ దోషం అని ఉంటుంది. ఏంటంటే ఇది డే టైంలో ఎక్కువ శాతం పడుకొని రాత్రి నిద్ర తగ్గిస్తారు. దీనివల్ల వెయిట్ పెరగడం, మేజర్గా జనాలు ఈ రోజుల్లో బాగా ఇబ్బంది పడి ఈ
వెయిట్ లాస్ రిలేటెడ్ అంటే డే టైంలో స్లీప్ పెరగడం, నైట్ టైం స్లీప్ తగ్గడం, దీనివల్ల వెయిట్ గెయిన్ అవ్వడం, దీనివల్ల ఏదైతే ఈ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో స్టమక్ అరౌండ్ ఏరియాలో ఎక్కువగా పెరుగుతుంది. దీనివల్ల పీసీఓడి ప్రాబ్లమ్స్ అని, తర్వాత ఏక్నీ ప్రాబ్లమ్స్ అని, ఫేషియల్ హెయిర్ రావడం అని ఇవన్నీ వస్తుంటాయి. దీన్ని బట్టి చాలా వరకు ఈ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్కి వీటికి వెళ్తుంటారు అనమాట. ఓకే. సో ఈ పిల్లలు లేని వాళ్ళు ఎక్కువ శాతం ఇప్పుడు ఈ రకరకాల వైద్యాలు వచ్చాయి మనకి, డైరెక్ట్ గా పిండాన్ని చేయించడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు సర్గోసి అని చెప్పేసినప్పుడు కూడా స్టార్ట్ అయ్యేది కూడా ఒకటి వస్తుంది. బట్ ఆయుర్వేదంలో ఎప్పటి నుంచో కూడా ఈ పిండం అనేది దాన్ని తయారు చేయడం అనేది కానీ, లేకపోతే పిల్లలు పుట్టిన వాళ్ళకి వైద్యం చేసి పిల్లలు పుట్టించడం అనేది కానీ శతాబ్దాల నుంచి, ఇప్పుడు మహాభారత కాలం నుంచి కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్? అది నిజమే. యాక్చువల్గా గర్భ సంస్కార అనే ఒక ట్రీట్మెంట్ ప్రొసీజర్ లాగా ఉంటుంది. ఏదైతే మనం ఒకవేళ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమో లేదు పిల్లలు పుట్టాలి దీనికోసం మనం వెళ్ళే కాన్సెప్ట్లో ఒక 9 months 10 months బిఫోర్ దట్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఛాన్స్ ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేసే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. ఆ గర్భ సంస్కార ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈ ఫస్ట్ మంత్ నుంచి 9th month వరకు రోజువారీ తీసుకునే ఫుడ్లో కానీ ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే మంచిది, ఎలాంటి హెల్దీ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, ఎటువంటి రకాల ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఎటువంటి పంచకర్మ థెరపీలు అనేది ఈ తాలూకా ఫెర్టిలిటీ రేట్ని పెంచుతాయి, ఇవన్నీ కూడా చాలా కూలంకషంగా రాసి ఉన్నారనమాట. దాని ప్రకారం ట్రీట్మెంట్స్ తీసుకొని దాని ప్రకారం ఫాలో అవ్వగలిగితే 99% న్యాచురల్ డెలివరీ, నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సిజేరియన్ సెక్షన్స్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అది ఏంటి అంటే గర్భ సంస్కార ప్రాసెస్ అనేది బేసిక్గా ఒక 9 months 10 months ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. ఎవ్రీ మంత్ డైట్ చెప్తారు, ఎవ్రీ మంత్ మెడిసిన్స్ ఇస్తారు. దాంతోపాటు లైఫ్ స్టైల్ చేంజెస్, యోగా ఏం చేయాలి, ప్రాణాయామ ఏం చేయాలి, మీ బాడీని ఎప్పుడు దోష ఇంబ్యాలెన్స్ కాకుండా ఎలాంటి స్టేట్లో పెట్టుకుంటే మీ బాడీ అనేది పర్టికులర్గా ఆ టైంకి హెల్ప్ అవుతుంది అనేది దాని గురించి అయితే ఈ గర్భ సంస్కార టాపిక్లో చెప్పారు. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఎవరిని కూడా ఉద్దేశించి కాదు, ఎవరిని కూడా కించపరచాలన్న ఉద్దేశం కాదు, బట్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కానీ టీవీల్లో కానీ బాగా పాపులర్ అవుతున్న పర్సన్ ఒక ఆయన వచ్చేసేమో మీరు మార్నింగ్ టైం ఇడ్లీ తినొద్దు, దోశ తినొద్దు, అవి తినొద్దు, ఇవి తినొద్దు అని. ఒక ఆయన వచ్చేసి ఉప్పు తినొద్దు, కారం తినొద్దు అంటే. ఒక ఆయన వచ్చేసి అచ్చం ఆయిల్ తాగమని చెప్తారు. ఇంకో ఆయన గారు వచ్చేసేమో నాన్ వెజ్ అసలు తినొద్దు అంటారు. ఇంకొక ఆయన వచ్చేసి పూర్తిగా నాన్ వెజ్ తినండి, ఓన్లీ మీరు మీట్ మాత్రమే తీసుకోండి, రిమైనింగ్ ఏ ఫుడ్ వద్దండి. సో ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తున్నారు. కొంతమంది పిల్లెట్స్ తీసుకోమని చెప్పేసి చెప్తారు, కొంతమంది సిరిధాన్యాలు అని చెప్పేసి రకరకాలుగా చెప్తున్నారు. సో ఈ డైట్ ప్లాన్స్లో ఏవి ఫాలో అవ్వాలి, ఏవి ఫాలో అవ్వద్దు అనేటువంటి కన్ఫ్యూజన్ అనేది ఇప్పుడున్న జనరేషన్లో బీభత్సంగా ఉంది. బట్ మనకి మహాభారత టైంలోనే, ఆ టైంలోనే మనకి ఈ ఆయుర్వేదం వాటికి సంబంధించి ఫుడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా చెప్పారు. అంటే ఆహారం అనేది మనసుకి తృప్తిగా కాదు, మైండ్కి తృప్తిగా ఉండాలి అనే కాన్సెప్ట్ కూడా ఉంది. సో దాని గురించి ఆయుర్వేదంలో ఎట్లాంటి డైట్ ప్లానింగ్స్ కానీ ఇలాంటివి ఎలా ఉంటాయి? నార్మల్గా ఏంటి అంటే మోడర్న్ లైఫ్ స్టైల్ అనేది ఎప్పుడు కూడా జనాల మీద కాన్స్టెంట్ ప్రెజర్ అనేది ఇస్తుంది. అది కామన్. ఆ కాన్స్టెంట్ ప్రెజర్ వల్ల చాలా ఇష్యూస్ ఉన్నాయి. దానికి స్లీప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, పీసీఓడి రిలేటెడ్ ప్రాబ్లం ఉండొచ్చు, వెయిట్ గెయిన్ అవ్వచ్చు. దీనిలో మెయిన్ ఏంటంటే బాడీలో ఉండే ఆర్గాన్స్ అనేవి దాని తాలూకు కెపాసిటీని తగ్గి ఏదైతే ప్రాపర్గా హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాలో దాన్ని రెడ్యూస్ చేసే శాతం ఎక్కువగా ఉంటుంది. సో దీనిలో ఫుడ్ అనేది చెప్పిన కాన్సెప్ట్లు ఎలా ఉన్నా సరే బాడీకి ఉపయోగపడేలాగా ఉండాలి. ఫస్ట్ దానికి ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు చేయాల్సి వస్తుంది, చెప్పే వాళ్ళు కూడా అలాగే చెప్పగలిగితే మాత్రం హెల్ప్ అవుతుంది. సో ప్రతిదీ హెల్ప్ అవుతుందండి, ఫుడ్లో కానీ లేదనుకుంటే నార్మల్ కానీ చాలా వరకు హెల్ప్. అందరికీ మెటబాలిజం అనేది ఒకేలాగా ఉండదు. అది అంటున్నాను. సో ఇప్పుడు ఆయుర్వేదిక్లోకి వచ్చేసరికి మెటబాలిక్ రేటు సక్సెస్ ఎలా ఉంటుంది అనేది మీ దోషాలు ఎలా ఇన్వాల్వ్ అయిన దాని మీదే ఉంటుంది. ఇప్పుడు వాత దోషం ఉంది, వాడికి మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉండొచ్చు, ఒక్కోసారి తగ్గుతుంది, ఒక్కోసారి సంబంధం లేకుండా ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. పిత్త దోషంలోకి వచ్చినప్పుడు హై మెటబాలిక్ రేట్ ఉంటుంది, వాడు తీసుకునే ఫుడ్ ఎంత ప్రాపర్గా డైజెషన్ అవుతున్నా వెయిట్ గెయిన్ అనేది ఉండదు, చాలా వరకు మీడియేట్గా మోడరేట్గానే ఉంటుంది. అలాగే కఫ దోషాల్లో వాళ్ళకి ఆకలి తక్కువ ఉండొచ్చు, కానీ తీసుకునే ఫుడ్ వల్ల వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మోర్ ఏంటి అంటే ఈ మ్యూకస్ అనేది ఎక్కువగా ఫామ్ అయ్యి ఈ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అరౌండింగ్ ద స్టమక్ ఏరియాలో కానీ థై ఏరియాలో కానీ ఎక్కువగా ఉండిపోతుంది. దీనివల్ల ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఓవర్ వెయిట్ గెయిన్ అవ్వడము, ఈ ఒబేసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండము, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రాబ్లమ్స్ ఉండడం అనేది కామన్గా ఉంటాయి. బట్ ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఈ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ మన వాట్సాప్ యూనివర్సిటీ, ఇన్స్టాగ్రామ్ యూనివర్సిటీస్ ఎక్కువైపోయి, మా ఫ్రెండ్ ఒక వీడియోలో చూశానని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ ఈ యాష్ గార్డ్ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం స్టార్ట్ చేశారు. ఇంకా మాకు తెలిసి వేరే ఫ్యామిలీ వాళ్ళు అయితే అరటి దుప్ప ఉంటుంది కదా రూట్, దాని జ్యూస్ తాగుతున్నారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఎవరో చెప్పారు అని చెప్పేసి అంటే
అది వాళ్ళకి సూటబుల్ అవుతుందా కాదా అనేది తెలుసుకోకుండా తాగుతున్నారు. ఇప్పుడు దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఉంటుందా, నష్టం ఉంటుందా, దాన్ని ఎంతవరకు మనం అదేనండి నేను చెప్తున్నాను కదా, ఆయుర్వేదిక్ అనేది డిఫరెంట్ మొడాలిటీస్లో వాడుతున్నారు అందరూ కూడా. ఇవి పర్టికులర్గా ఇవి ఏవైతే ఫుడ్ ఇంటేక్ కానీ, ఈ వెజిటబుల్ జ్యూసెస్ తీసుకోవడం కానీ, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలనేది ప్రాపర్గా దినచర్య అని, ఋతుచర్య అని ఆయుర్వేదిక్లో ఆల్రెడీ రాసి పెట్టున్నారు. సో పొద్దున్నే 3:30కి 4కి లేయడం వల్ల మీ బాడీ పార్ట్స్ ఎలా వర్కౌట్ అవుతాయి, దాంతోపాటు రెగ్యులర్ వేలో దినచర్య ఎలాగ తీసుకోవాలి, దాంతో ఎటువంటి టైప్ ఆఫ్ హార్మోన్స్ అనేవి మీకు రిలీజ్ అవుతాయి, ఎటువంటి ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి అనేది ప్రాపర్గా చెప్పబడింది. కానీ ఇప్పుడు ఉండే డిఫరెంట్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్లోకి వచ్చేసరికి అవి అంతా రెగ్యులర్ వేలో చేసేది ఒక డిసిప్లిన్ వేలో చేయగలగాలి. చేస్తేనే మీకు అటువంటి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడంతా ఇన్స్టెంట్గా కావాలి, క్విక్ రిలీఫ్ కావాలి. దానివల్ల క్విక్ రిలీఫ్ వస్తుంది, దానికి తగ్గట్టుగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు లాంగ్ టర్మ్లో రిలీఫ్ కావాలి అనుకుంటే చాలా వరకు ఈ పర్టికులర్ సైడ్ ఎఫెక్ట్స్ రెడ్యూస్ చేసుకుంటూ ఎక్కువగా రూట్ కాజ్ మేనేజ్మెంట్, అసలు ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి, దాన్ని ఎటు వరకు వెళ్ళి మనం ఐడెంటిఫై చేయాలి. సో ఒక వారం రోజుల, 10 రోజుల, 20 రోజుల్లో దీని మీద మనం బాగా కష్టపడడం వల్ల ఎంతవరకు మనకి రిజల్ట్స్ వస్తాయని దాని మీద ఎక్కువగా మనం చూడగలిగితే చాలా వరకు డిసీజెస్ అనేవి ఫ్రీ అవ్వచ్చు. ఫస్ట్ వన్ అండి. సెకండ్ వన్ వచ్చేసి మేజర్ ఏంటంటే ఇప్పుడు ఉండే ప్రజెంట్ లైఫ్ స్టైల్లో చాలా వరకు ప్యాకెడ్ ఫుడ్డే ఉంటుంది, లేదంటే బేకరీ ఫుడ్సే ఉంటాయి. సో అవి తీసుకోవడం వల్ల ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఈ ఒబేసిటీ రావడం, పిసిఓడి, దాంతోపాటు ఈ వెయిట్ గెయిన్ రిలేటెడ్, షుగర్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవి కొద్దిగా ఎక్కువ అవుతాయి. ఇవి ఎప్పుడు కూడా ఇమీడియట్గా ఏవైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మీరు తినే ఉంటాయో ఇమీడియట్గానే రిలీఫ్ వచ్చినా కాన్స్టెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కామన్. దీనికే ఈ రోజుల్లో ఎక్కువగా లైఫ్ స్టైల్ చేంజెస్ అయ్యి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు చాలా వరకు, ఎస్పెషల్లీ డయాబెటిక్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ రిలేటెడ్. ఇప్పుడు చిన్న పిల్లల్లో చూసినా థైరాయిడ్ వస్తుంది. సో ల్యాక్ ఆఫ్ స్లీప్ ఉండొచ్చు, ఫుడ్ ఉండొచ్చు, ఏదైతే ఇమీడియట్గా మనకి ఇన్స్టెంట్గా ఏదైతే రిలీఫ్ వచ్చే ఫుడ్స్ ఉంటాయో అవి టేస్ట్ వరకు మాత్రమే, మేబీ బాడీలోకి వెళ్తే హెల్ప్ అవుతాయి, హెల్ప్ అవ్వనేది కూడా తెలియదు. కానీ ఆ కడుపు నింపుకోవడం ద్వారా చాలా వరకు డిసీజెస్ అనేవి పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా మేము మామూలుగా ఆయుర్వేదంలో చెప్పేది అంటే ఈ బ్రేక్ఫాస్ట్ టైం కానీ, లంచ్ టైం కానీ, డిన్నర్ టైం కానీ దే డిజైన్డ్ వెరీ వెల్ వే. ఆ ప్రకారం ప్లాన్ చేసుకుంటూ వెళ్తే చాలా వరకు డిసీజెస్ రావు, చాలా వరకు క్రానిక్ డిసీజెస్ కూడా ఎలిమినేట్ అవుతాయి. కానీ ఇందులో ఉండే మెయిన్ రీజన్ ఏంటంటే యూ నీడ్ టు కాన్స్టెంట్లీ ఎఫర్ట్ దట్ పర్టికులర్ టైం. అది రెగ్యులర్ వేలు ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో అవన్నీ కుదరవు. కాబట్టి జనాలు ఏంటి అంటే ఇమీడియట్గా క్విక్ రిలీఫ్ వస్తే చాలు, తర్వాత వస్తే చూద్దాం, మెడిసిన్స్ మీద డిపెండ్ అవుదాం, లేదు అంటే ప్రాబ్లం వచ్చినప్పుడే వెళ్ళి కంటిన్యూగా ఈ పర్టికులర్ థెరపీస్ కానీ, లేదంటే ట్రీట్మెంట్స్ కానీ, మందులు వాడడం కానీ ఇలాంటివి తీసుకుందాం అనేసి ఆలోచనలో ఉన్నారు. దీనివల్ల ఏంటంటే డిసీజెస్ కూడా అలాగే పెరుగుతాయి. ఒక్కసారి డిసీజ్ ఓరియంటెడ్ అయిపోయిన తర్వాత యూ కంటిన్యూస్లీ టేక్ మెడికేషన్ అనమాట. మీకు రెగ్యులర్ యాక్టివిటీస్లో ఇది కావాలి. మీకు అంతా లాస్ అయిపోయిన తర్వాత రోజువారీ మీకు పొటెన్సీ రిలేటెడ్ ఫుడ్ కావాలంటే మీరు ట్యాబ్లెట్ వేస్తేనే ఇవి డైజెషన్ అవుతాయి, ఇవి ట్యాబ్లెట్ వేస్తేనే ఇది కంటిన్యూగా వర్క్ అవుతుంది. ఆ కాన్సెప్ట్లోకి ఇప్పుడు చాలా వరకు వచ్చారనమాట. కానీ ఇప్పుడు లాస్ట్ 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం చాలా వరకు క్లయింట్స్లో చాలా వరకు చాలా మార్పు వచ్చింది. డిసిప్లైన్ లైఫ్ స్టైల్కి వెళ్తున్నారు. క్రానిక్ డిసీజెస్ నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఒక 2 months 3 months టైం పెట్టుకొని గుడ్ వే ఫుడ్ తింటున్నారు, దాంతోపాటు పంచకర్మ థెరపీస్ తీసుకుంటున్నారు, మందులు వాడుతున్నారు. క్రానిక్గా ఏవైతే సఫర్ అయ్యే ఉంటున్నాయో అన్నింటి నుంచి రెక్టిఫై అయ్యే ఛాన్సెస్కి మాత్రం చాలా వరకు అవేర్నెస్ తీసుకొచ్చారు. సో జనాలకి ఆ ఇంట్రెస్ట్ ఉందండి. బట్ మెయిన్ ఏంటి అంటే డాక్టర్స్ కానీ, చేసేవాళ్ళు కానీ, అలాగే ఏదైతే ఐడెంటిఫై చేసుకునే డాక్టర్స్ అనేది కొద్దిగా ప్రాపర్గా ఉండగలిగితే ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. యాక్చువల్లీ మీరు వచ్చేసి మీరు దీంట్లో ఆయుర్వేదం దాంట్లో మాస్టర్స్ చేస్తున్నారు. సో మీకు ఒక సర్టిఫికేషన్ ఉంది. సో యూ హ్యావ్ సమ్ పర్టికులర్ థింగ్స్. బట్ ఇవేమి అంటే చదువు లేకపోయినా ఇవేమి లేకపోయినా కానీ కొన్ని విలేజెస్ లో కొంతమందిని చూస్తున్నాం, ఆయుర్వేదం ఇస్తాం మేము, ఆయుర్వేదంలో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తామని చెప్పి చేస్తున్నారు. సో వాళ్ళు చేసేది ప్రాపర్ వేనేనా, అక్కడ ఏమన్నా ఫెయిల్యూర్స్ జరిగితే గనక దాని ఎఫెక్ట్ అనేది మన ఆయుర్వేదం మీద పడుతుంది? ఖచ్చితంగా పడుతుందండి. అదే కదండి మెయిన్ జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు ఆయుర్వేదం అంత వెనకబడ్డానికి కారణం అంటే జనాలందరికీ ఇమ్మీడియట్ రిలీఫ్ కావాలి. దానికోసం ఒకరు పసర మందు అని చెప్పో, నాటు వైద్యం అని చెప్పో, ఇది ఈ టైప్ ఆఫ్ మందు కాబట్టి ఇది తీసుకుంటే మీకు వారం రోజుల్లో కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, 10 రోజుల్లో కీళ్ళ నొప్పులు తగ్గుతాయని ఇస్తారు. మందులు తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఆ మందులో ఉండే కెమికల్ కాంపౌండ్ ఉండొచ్చు, లేదంటే దానిలో ఉండే ఏదైనా అలోపతిక్ మెడిసిన్స్ ఉండొచ్చు, దానివల్ల వర్కౌట్ అవుతుంది, పెయిన్ తగ్గిపోతుంది. కానీ ఆ నెక్స్ట్ ఇయర్కో 15 రోజులకో
ఒక 20 రోజులకో మళ్ళీ పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా కంటిన్యూగా ఈ పసర మందులు అనేవి కన్జ్యూమ్ చేయడం వల్ల బాడీలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ విల్ బి స్లోలీ డిటోరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు, అప్పటి నుంచి అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సార్ ఇలా ప్రాబ్లం వచ్చింది, ఈ మందులు వేసుకుని. నార్మల్గా నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు ఆయుర్వేదిక్ నాలెడ్జ్ నాకు ఉంది, అలోపతికి నాకు లేకపోవచ్చు. ఇంకా అలోపతి డాక్టర్ కూడా అలాగే ఉంటారు. ఆయన ఎంతవరకు ప్రయత్నం చేయాలో చేసి తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, అలోపతిక్ చేస్తున్నప్పుడు ఆయుర్వేదిక్ వాడకూడదమ్మా, అవి చాలా వరకు కిడ్నీలు ఫాలో అవుతాయి, ఇవి అవుతాయి అని చెప్తారు వాళ్ళు. అవి చెప్పడం ఏంటి అంటే మెయిన్ ఆ టైంలో పేషెంట్ని సేవ్ చేయడానికి మాత్రమే. వాళ్ళకే ఇంటెన్షన్స్ ఉంటాయని నేను చెప్పను, బట్ సేఫ్ చేయడానికి మాత్రం చెప్తారు. దానివల్ల ఏంటంటే జనరలైజ్డ్ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్కి వచ్చి మందులు వాడే వాళ్ళ దగ్గరికి వస్తే చాలా ఇబ్బంది ఉంటుంది. ఈ మందులు వాడొచ్చా, కిడ్నీలు పాడైపోవచ్చు, లేదు అనుకుంటే ఇంతకుముందు నేను వాడాను చాలా ఇబ్బంది అయింది, నాకు సీరం క్రియాటిన్ లెవెల్స్ పెరిగాయి, ఇలా చాలామంది పేషెంట్స్ వస్తారు మా దగ్గర. మీరు ఇలాంటి వాటి నుంచి ఏమైనా బయటికి తీసుకొస్తారంటే మేము అందుకనే చెప్తాం, ఇలా కంటిన్యూగా తెలియకుండా ఎవరైతే మీ మందులు వాడుతూ పెయిన్ తగ్గినా తగ్గకపోయినా వాడుతున్న వాళ్ళు ఉంటారో, ఈ పంచకర్మ ప్రొసీజర్స్ అనేవి ఇయర్లీ వన్స్ తీసుకోగలిగితే ఏదైతే ఈ మందుల వల్ల వచ్చిన ఎఫెక్ట్ ఉందో అదంతా ఎలిమినేట్ చేస్తుంది. అది చాలా వరకు యాంటీ ఏజింగ్గా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు తీసుకునే ఫుడ్ని ప్రాపర్ అబ్జర్ప్షన్ లెవెల్లోకి తీసుకొస్తుంది. దాంతోపాటు ఈ నిద్ర రిలేటెడ్ ప్రాబ్లము, పెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎస్ అండి. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎవ్రీ 100 మెంబర్స్లో ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ వరకు కూడా ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది కామన్ అంటున్నారు. అందులో ఆడవాళ్ళలో ఎక్కువగా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది. థైరాయిడ్ ఒకటి, పీసీఓడి ఒకటి, రెండు కూడా. ఈ ఆయుర్వేదంలో మనకి ఆ థైరాయిడ్ ప్రాబ్లం కి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది. అది లైఫ్ స్టైల్ చేంజెస్, అదే చెప్పాను కదా. బేసిక్ గా ఆయుర్వేదిక్ లోకి వచ్చేసరికి అండర్స్టాండింగ్ ఆఫ్ దోషస్, వాత పిత్త కఫ దోషస్ అండర్స్టాండ్ చేసుకున్నాక అసలు ఏ దోషం వల్ల ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది స్టిమ్యులేట్ అవ్వట్లేదు, ముందు డాక్టర్ అనేది అది ఐడెంటిఫై చేయగలగాలి. దానికి తగ్గట్టుగా ఆయుర్వేద మందులు కానీ, పంచకర్మ థెరపీస్ కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, దాంతోపాటు ఈ పర్టికులర్గా హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వచ్చేవి ఏవైతే ఉంటాయి దానికి రిలేటెడ్గా యోగా రిలేటెడ్ స్ట్రెస్ చెప్పగలిగితే చాలా వరకు ఎలిమినేట్ అయిపోతుంది. ఇప్పుడు వరకు మీరు తీసుకునే మందుల నుంచి బయటపడవచ్చు. కానీ ఇది ఒక కాన్స్టెంట్ ఎఫెక్ట్గా చేయగలగాలి. సో మీకు రూట్ కాజ్ మేనేజ్మెంట్, ఇంకా నేను మందులు తీసుకోకూడదు అని ఒక కాన్సెప్ట్లో మీరు ఉన్నప్పుడు ఒక 6 months 8 months ఆ టార్గెట్ సెల్స్ మీద వర్క్ చేయించగలిగితే ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వితౌట్ మెడిసిన్ పంచకర్మ థెరపీస్ ఉంటాయి, లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటాయి, ఫుడ్ రిలేటెడ్ చెప్తారు. అనగానే ఫస్ట్ మన వాళ్ళకుండా ఎక్కువ పోహ ఏంటంటే ఎక్కువగా పథ్యం చేయాలి, ఇవి తినొద్దు ఇవి తినకూడదు అని ఉంటాయి. అలోపతిలో అంత పథ్యం ఉండదు, అమ్మో ఇంత పథ్యం మేము చేయలేము అనేటువంటి దానికి కూడా ఆయుర్వేదం చాలా మంది దూరం అవుతున్నారు అనేది ఒకటి. యాక్చువల్గా పథ్యం అనేది మందులు రిలేటెడ్ కాదండి. బాడీకి ఏదైతే పడుతుందో అదే తినగలగాలి. ఆ టైంలో మందులు వేసుకోవడం వల్ల డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తే చూపించవచ్చు. మేము చాలా మందిని చూస్తాం, ఈ లాస్ట్ 10 years నుంచి మేము ప్రాక్టీస్ చేసిన దానిలో మేము చూసింది ఏంటంటే, సరే ఈ మందులు వాడుతున్నాము, వాళ్ళు ఎక్కడో చూస్తారండి, ఇప్పుడు ఆన్లైన్లో చూస్తారు, ఇన్స్టాగ్రామ్లో చూస్తారు, ఇది వెయిట్ లాస్కి తగ్గుతుంది, ఇది పీసీఓడికి తగ్గుతుందని. వాళ్ళ పీసీఓడి మందుని తెచ్చుకుంటారు, థైరాయిడ్ మందుని తెచ్చుకుంటారు, వాడతారు. కానీ డైట్ రిలేటెడ్ అబ్నార్మాలిటీస్ ఏమి వాళ్ళు చెప్పరు. అక్కడ ఏం ఫాలో అవ్వాలి ఏం ఫాలో అవ్వకూడదనే చెప్పరు. వాళ్ళు తీసుకునే ఫుడ్ కంటిన్యూగా కన్జ్యూమ్ చేస్తారు, ట్యాబ్లెట్ వేస్తారు, అది వర్క్ అవ్వదు. అది నాకు వర్క్ అవ్వదని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కానీ మందులు కానీ వాడి ప్రాపర్గా మీ దోష తెలుసుకోగలగాలి. మీ తాలూకా న్యాచురల్ బాడీలో మీది వాతమా పిత్తమా తెలుసుకొని చేస్తేనే మీకు 10-15 రోజుల్లోనే రిజల్ట్స్ వస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఒక 6 నెలలు 7 నెలలు మందులు వాడతారు, లెవెల్స్ అనేవి 50% తగ్గుతాయి. అది ఒక అపోహగా మారిపోయి నేను ఇన్ని రోజులు మందులు వాడాను మంచివి కాదు, చాలా కాస్ట్తో కొంటారు కాబట్టి వాళ్ళు పెయిన్ఫుల్గా వాళ్ళు చెప్పగలుగుతారండి వాళ్ళు చేసేది. కానీ ఆయుర్వేదిక్ మందులు అనేవి వాడుతున్నప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ మ్యాండేటరీ. మీరు టైం సరికి 9 o'clock 8 o'clock, ఇప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్ ఉందండి 6 నుంచి 7 మధ్యలోనే తినమంటారు, వాడు 10కి వేసుకుంటే తగ్గుతుందా? ఏదైనా చెప్పండి, 10కి వేసుకుంటే తగ్గదు. అది నువ్వు ఖచ్చితంగా మార్నింగ్ ఎందుకు వేసుకోమని చెప్తారు, అది కూడా లైఫ్ స్టైల్ చేంజే కదా. మీరు 6 గంటలు వేస్తేనే కదా థైరాయిడ్ గ్లాండ్కి పనిచేస్తుంది. అదే అల్లోపతి జరుగుతుంది, అదే ఆయుర్వేదిక్ చెప్తే చేయరు. సో కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక్క ట్యాబ్లెట్తో మాత్రమే చూస్తారు వాళ్ళు, కానీ వాళ్ళు చేసే లైఫ్ స్టైల్ చేంజ్ ఎవ్రీడే 6కో 5కో ఏదైతే వేసుకుంటున్నారో దానివల్ల వాళ్ళకి మెటబాలిక్ బూస్ట్ పెరుగుతుంది,
రోజువారీలో ఉండే ఏదైతే ఇన్సులిన్ ఓపెన్ అవ్వాలి, రిలీజ్ అవ్వాలో దాని గురించి కానీ, వాళ్ళు తీసుకునే ఫుడ్ నుంచి వచ్చే కాల్షియం, మెగ్నీషియం కానీ, అబ్జార్ప్షన్ కానీ ఆ ట్యాబ్లెట్ వల్లే జరుగుతుంది. అది వాళ్ళు గ్రహించలేరు అనమాట. ఓకే. అది ప్రాబ్లం. ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో 30 to 40 years లోపల ఉన్న వాళ్ళకి ఎక్కువ మందికి ఈ నీ పెయిన్స్ కానివ్వండి, జాయింట్ పెయిన్స్ కానివ్వండి, అలాగే ఈ మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిందని చెప్పేసి అని రీప్లేస్మెంట్ చేయాలని ఇవి చేయాలి, సో లాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు అవుతుంది, ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి అని చాలా మంది ఇది. ఆయుర్వేదంలో దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది, ఎటువంటి ఆపరేషన్ అనేది లేకుండా ఈ నీ ప్రాబ్లమ్స్ అనేవి, జాయింట్ పెయిన్స్ ప్రాబ్లమ్స్ అనేవి, స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ చేయొచ్చా? చేయొచ్చు అండి. అంటే మీరు చెప్తున్నారు 30-40 కానీ మేము చూసిన కేసులు 20-30 సంవత్సరాల మధ్యలోనే ఎక్కువ ఉన్నారు. ఓకే. ఈ రోజుల్లో చాలా ఎక్కువ మంది. దానికి రీజన్స్ చాలా ఉండొచ్చు. ఎక్కువగా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటాయి. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, మూవ్మెంట్ అనేది పూర్తిగా జీరో ఉంటుంది. ఓకే. ఎక్కువగా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చొని చేసుకునే వర్క్లు ఏవైనా ఉండొచ్చు, సిట్టింగ్ జాబ్స్, బ్యాంక్ జాబ్స్ ఏవైనా ఉండొచ్చు. ఇవి ఏంటి అంటే బాడీలో ఫిజికల్ యాక్టివిటీ తగ్గితే ఖచ్చితంగా స్లీప్ అనేది ఇంటర్ప్రిటేషన్ అనేది ప్రాబ్లం అండి. ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ కానీ, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ సెన్స్ కానీ తక్కువ ఉండే వాళ్ళు ఈ స్లీప్ రిలేటెడ్ అబ్నార్మల్స్ చాలా ఉంటాయి. మీరు అవి పర్టికులర్ టైంలో మీరు ఆ నిద్ర సరిగ్గా లేకపోయినా, ఫుడ్ సరిగ్గా లేకపోయినా, దీనివల్ల ఏమవుతుందంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది కామన్. అది ఏ స్టేజ్లోనైనా ఉండొచ్చు. ఇప్పుడు ఆయుర్వేదిక్లో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు వాత దోషం, పిత్త దోషం, కఫ దోషం అని ఉన్నాయి. ఈ వాత దోష అనేది మీరు రెగ్యులర్ వేలో మీ వర్కౌట్స్ చేసుకొని, టైం ఫుడ్ తీసుకొని, మీరు 8 hours కదా 10 hours అయినా వర్క్ చేయండి. బట్ ఈ మెయింటెనెన్స్ అనేది మీరు చేయగలిగితే మీ బాడీలో ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో అది డ్రై అవ్వదు. అది డ్రై అవ్వడం వల్లే స్టిఫ్నెస్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. తర్వాత వాటర్ ఇంటేక్ కానీ, తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ కన్జంప్షన్ కానీ చాలా వరకు తక్కువ ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇందులో ఈ ప్రాబ్లం ఉండే వాళ్ళు మేము బాగా సజెస్ట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ అసలు వచ్చే రూట్ కాజ్ ఏంటి, అసలు దేనివల్ల వస్తుంది. ఈయన కూర్చొని పని చేయడం వల్ల వస్తుందా, కూర్చొని పని చేస్తున్నప్పుడు ఎటువంటి ఫుడ్ తినడం వల్ల వస్తుందా, లేకపోతే ఇవన్నీ బాగా చేసి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వస్తుందా, లేదు అంటే ఒక 45 days 50 days కంటిన్యూగా వర్క్ చేసి ఒక వారం రోజులు 15 రోజులు 20 రోజులు జిమ్కి వెళ్తారు. దానిలో సరైన స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉండవు, స్ట్రెచెస్ చేయరు. నార్మల్గా ఆయుర్వేదిక్లో ఏ థెరపీస్, ఏ ట్రీట్మెంట్స్ కానీ, లేదంటే ఏ వ్యాయామాలు కానీ ఏవైనా చేసినా ముందు ఆయిల్ అప్లికేషన్ చెప్తారు. అది ఏం చేస్తుంది అంటే బాడీని లూబ్రికేట్ చేసి ఎక్కడైతే బాగా స్వెల్లింగ్ కానీ లేదనుకుంటే ఇన్ఫ్లమేషన్ రిలేటెడ్ ఉందో దాన్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇవన్నీ చేయడం వల్ల చాలామందికి పెయిన్ పెరగడం, ఇన్ఫ్లమేషన్ ఉండడం అనేది ఉంటుంది. మేము పర్టికులర్గా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ అసలు ఈ పరిస్థితి ఏంటి, దోష ఏంటి, ఓకే ఈ దోషం ఇన్వాల్వ్మెంట్ ఉంది, దీనికి తగ్గట్టుగా ఆయుర్వేదిక్ హెర్బ్స్ కానీ, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కానీ, దాన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటారు. దాంతోపాటు లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాం. వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళు వెయిట్ని మేనేజ్ చేయడం, వెయిట్ తక్కువ ఉండే వాళ్ళు ఒక రెజ్యునేషన్ రిలేటెడ్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. దానిలో కఫ అనేది ఉంటుంది, కఫ దోషం అనేది బాగా అక్యుములేట్ అవ్వడం వల్ల జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా దోష అండర్స్టాండింగ్ చేసి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇవ్వాలి, ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి, అది ఎన్ని రోజులు పడుతుందంటే క్లియర్ కట్గా చెప్తారు డాక్టర్స్. ఇది ఒక 45 రోజులే పట్టొచ్చు, ఇది ఒక 30 రోజులే పట్టొచ్చు, ఇది 15 రోజుల్లోనే తగ్గిపోతుంది. ఇమీడియట్గా మేము చేసే ప్రాక్టీస్లో 5 రోజులు 6 రోజులు కూడా చాలా మంది నీ పెయిన్స్ తగ్గించే వాళ్ళు ఉన్నాం. ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఏంటి అంటే చాలా వరకు ఈ ఎక్స్రేస్ అని, ఎంఆర్ఐస్ అని రావడం, ఈజీ డయాగ్నోస్టిక్ అయిపోవడం, దానివల్ల ఏమవుతుంది అంటే ఇమీడియట్ రిలీఫ్లు కావాలి, క్విక్ రిలీఫ్ వస్తుంది, లాంగ్ టర్మ్లో అది ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. సో వన్స్ యూ సఫర్ విత్, అంటే మీరు ఏదైనా సఫర్ వచ్చి నీ రిలేటెడ్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఏవైనా సరే దాన్ని ప్రాపర్గా ఎందువల్ల వచ్చిందనే రూట్ కాజ్కి మీరు వెళ్ళి చేయించుకుంటే మాత్రం ఒక 10 నుంచి 20 సంవత్సరాలు, 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల. కానీ మోస్ట్లీ ఏంటంటే జనాలు చూసేది ఇమీడియట్ రిలీఫ్ కావాలి. దాంతోపాటు ఈ ఐడెంటిఫికేషన్ అంతా ఎలా ఉంటుంది అంటే అండి, బయటికి చూసే స్వెల్లింగ్ మీదనో నీకి లేదు అనుకుంటే ఎంఆర్ఐ స్కాన్లో ఇది 3rd grade ఉంది, 4th grade ఉంది, ఈ స్టేజ్కి వెళ్ళిపోతారు. అది రావడానికి కారణం కూడా వాళ్ళకి పెయిన్ వస్తుందని తెలిసినా కూడా వాళ్ళు రెగ్యులర్ వేలో ఏవో ఆయుర్వేదిక్ ఆయిల్స్ని తీసుకొస్తారు, అప్లై చేస్తారు, ఆ 2 నిమిషాలకి బాగుంటుంది. అలా ఒక వారం వాడిన తర్వాత అది సేమ్ రిజల్ట్సే ఉందనుకోండి, ఆయుర్వేదిక్ బాగాలేదని చెప్తారు. సో ఇవి కామన్ అండి. కానీ నేనేమంటానంటే, ఇఫ్ యూ సఫర్ విత్ ఎనీ నీ జాయింట్ ఆర్ బ్యాక్ పెయిన్, యూ కన్సల్ట్ డాక్టర్. మీరు ఏదైనా ఒక ప్రాపర్ డాక్టర్ని కలిసి మీ తాలూకు ప్రాబ్లం తెలుసుకొని దానికి తగ్గట్టుగా వర్కౌట్ చేస్తే 1 monthలో కూడా నీ పెయిన్స్ తగ్గిపోతాయి. అది చేయగలగాలి. ఆ అవేర్నెస్ అనేది ఈ రోజుల్లో వస్తుంది. చాలామంది ఈ రోజుల్లో చాలా వరకు ఆ కంగారు పడుతున్నారు,
డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు, ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు, రిలీఫ్ కూడా వస్తుంది. ఆయుర్వేదిక్లో కూడా కొన్ని బౌండరీస్ ఉంటాయి. అప్పుడు వరకే వెళ్ళి చెయ్యాలి, కంప్లీట్గా ఇంకా బోన్ బ్రేక్ అయిపోయి రెండు కలిసిపోయినా కూడా మనం ఏదో మిరాకిల్స్ ఇస్తామని ఉండకూడదు. చాలా వరకు ఆయుర్వేదిక్లో ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్పాన్ పెంచుతారు. మీ బాడీలో ఉండే ఏవైతే జాయింట్స్ కానీ లేదనుకుంటే బోన్స్ కానీ ఉన్నాయో దాన్ని మంచి స్థితికి తీసుకురావడానికి మాత్రం ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా వరకు హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఇందాక మీరు అన్న దాంట్లో నిద్ర ఎక్కువ సరిగా పోకపోవడం వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. అవునండి. కానీ ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి ఈ హరీబరీ లైఫ్ స్టైల్లో నిద్ర పట్టడమే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అవునండి. నిద్ర పట్టకపోవడం అనేది ఒక ప్రాబ్లం అయిపోయింది. సో ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు కూడా చాలా మంది నిద్రపోకుండా లేచి ఉండే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అరౌండ్ 8 o'clock లేవడం, మళ్ళీ పరిగెత్తుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోవడం. ఈ నిద్ర లేకపోవడానికి గల కారణం అండ్ దానికి ఏమన్నా మన ఆయుర్వేదం దాంట్లో రిలీఫ్ కానివ్వండి, ట్రీట్మెంట్ కానివ్వండి ఇవ్వడానికి ఛాన్సెస్? నార్మల్గా ఏమంటారంటే అండి, బేసిక్గా మోడర్న్ లైఫ్ స్టైల్ అనేది కంపారిజన్స్ ఎక్కువ. ఓకే, సో బయటికి కనబడేది ఏదైతే మోడర్న్ లైఫ్ స్టైల్ ఉంటుందో అది ఇంటర్నల్గా ఎప్పుడూ ఒక హిడెన్ ట్రూత్ని పెడుతుంది. సో పర్టికులర్గా ఎవరైతే ఈ సఫరింగ్ ఆఫ్ స్లీప్ రిలేటెడ్ యాంగ్జైటీ స్ట్రెస్ ఉంటుందో దానికి ల్యాక్ ఆఫ్ సో మెనీ థింగ్స్. ఫస్ట్ ఏంటి అంటే ఈ ఫిజికల్ యాక్టివిటీస్ కానీ లేదో అనుకుంటే ఈ మెటబాలిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, తినే ఫుడ్లో ఖచ్చితంగా ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఉండే ఛాన్సెస్. తర్వాత కంపారిజన్ అనేది కాన్స్టెంట్ ప్రెజరే. ఎప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్ అనేది కాన్స్టెంట్గా ప్రెజర్ అనేది మనిషికి ఇస్తూనే ఉంటుంది. వాడు చేశాడు, నేను చేయలేదు, ఈ కాన్సెప్ట్లో ఏంటి అంటే దే కంపేర్ ఎ లాట్. దానివల్ల ఏం చేస్తారంటే ఇప్పుడు ఎక్కువగా ఈ సిట్టింగ్ పొజిషన్, స్టాండింగ్ పొజిషన్ ఉండే వాళ్ళు మోర్ దే కన్జ్యూమింగ్ ద ఓవర్ బ్లూ లైట్స్ అనమాట. ఇప్పుడు లైట్స్ ఏవైతే ఉంటాయో అది ఫోన్ వల్ల ఉండొచ్చు, ల్యాప్టాప్ వల్ల ఉండొచ్చు, సిస్టమ్ వల్ల ఉండొచ్చు. కాన్స్టెంట్గా ఈ కన్జ్యూమింగ్ ఆఫ్ ది లైట్ వల్ల ఏమవుతుందంటే ఒక మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది బాడీలో, అది చాలా వరకు సప్రెస్ అవుతుంది. దానివల్ల ఏంటంటే స్లీప్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. దీనివల్ల దోషం అనేది ఏదైతే దోష పర్టికులర్గా వర్క్ చేసేది ఉంటుందో అది ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు. ఎక్కువగా ఆయుర్వేదిక్ ప్రకారం చెప్పిందంటే ఈ వాత దోషం అనేది బాగా ఇంబ్యాలెన్స్ అయితే నిద్ర అనేది చాలా ఘోరంగా ఉంటుంది. వీళ్ళకి ఎక్కువ ఓవర్ థింకింగ్, ఎక్కువ స్ట్రెస్ ఉండడం, యాంగ్జైటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సో జడ్జిమెంటల్ థాట్స్ ఎక్కువ. ఎదుటోడు చెప్పేదానికంటే మనం చెప్పేది కరెక్ట్ అని చెప్పడం, ఈ థాట్ ప్రాసెస్లు ఎక్కువ ఉంటాయి. సో ఆ దోషాన్ని ఐడెంటిఫై చేసి, అది వాతం ఉండొచ్చు, పిత్తం ఉండొచ్చు, కఫం ఉండొచ్చు, ఆ ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా మీరు లిటిల్ బిట్ మైనర్ చేంజెస్ చేసిన నిద్ర అనేది వస్తుంది. ఆ లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్. వీళ్ళు ఏంటంటే స్లీపింగ్ టాబ్లెట్స్ అలవాటు. అదేనండి నేను అంటున్నాను కదా, క్విక్ రిలీఫ్ అనేది చాలా మందికి ఇంపార్టెంట్. స్లీపింగ్ టాబ్లెట్స్ చాలా వరకు ఆటోమేటిక్గా ఏంటి అంటే ఈ మెటబాలిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం, థింకింగ్ ఓరియంటెడ్ కెపాసిటీ ఆఫ్ బ్రెయిన్ తగ్గిపోవడం, చాలా వరకు ఈ సప్రెసివ్ థాట్సే ఎక్కువ ఉంటాయి. బ్రెయిన్ని ఎంతవరకు ఫంక్షనింగ్ చేయాలో అంతవరకు అనేది న్యాచురల్ వేలో ఉండే తగ్గిపోతుంది. ఇప్పుడు అదర్ ఆబ్జెక్ట్ వచ్చి కంట్రోల్ చేస్తున్నప్పుడు ఈ బాడీ విల్ బి సఫర్ ఎ లాట్. అది ట్యాబ్లెట్ ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు, ఏదైనా సరే. అప్పుడు మేము మోర్ చెప్పేది ఏంటి అంటే ఎప్పుడైనా స్లీపింగ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే కాన్స్టెంట్గా దేనివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు దాన్ని అనలైజ్ చేసుకోవడం, దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయడం. అది మీరు 15 years ఉండొచ్చు, 30 years ఉండొచ్చు, 50 years ఉండొచ్చు, ఏదైనా సరే. తర్వాత మోస్ట్లీ ఏంటంటే అంటే మీ మామూలుగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కానీ జనాలకు కానీ చెప్పేది మీ ఐడెంటిఫికేషన్ దోష ఏదైతే ఉంటుందో ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగా మీరు ఫుడ్ తింటే మీకు ఇష్యూసే ఉంటాయి. కానీ అన్ని రకాలు తినగలుగుతారు, దానివల్ల లేనిపోని ఇష్యూస్ ఈ ప్రాబ్లమ్స్ ఏవైనా మనం ఈ 3 దోషాస్ ద్వారా ఈ 3 దోషాలే మెయిన్. ఆయుర్వేదిక్ లోకి వచ్చినప్పుడు ఈ 3 ప్రెజర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రెజర్ పాయింట్స్ ని తెలుసుకోగలగాలి. వాళ్ళ దోష కానీ వాళ్ళ ప్రకృతి కానీ తెలిస్తే దానికి తగ్గట్టుగానే ఫుడ్స్ చాలా బ్యూటిఫుల్ గా చెప్పున్నారు ఆయుర్వేదిక్ లో. మీరు ఇప్పుడు ఏవైతే తింటున్నారో అవన్నీ ఉన్నాయండి. మిల్లెట్స్ ఉండొచ్చు, కోడ మిల్లెట్స్, ఇవన్నీ కూడా ఆల్రెడీ రైట్ డౌన్ ఇన్ ద బుక్స్ ఉన్నాయి, లేవని ఏం లేదు. కానీ ప్రాపర్ వేలో తీసుకోగలగాలి. అది తీసుకోవడం ఎలా వరకు మనం చేస్తామనేది చాలా వరకు జనాలకి ఎలా ఉంటుంది, ఒక ఫ్యాంటసీ ఉంటుంది. దే ట్రై ఫర్ 10 days 15 days తగ్గలేదు, నెక్స్ట్ దానికి జంప్ అవడం, కాన్స్టెంట్గా ఇవ్వరు అనమాట. దట్ ఈస్ ద ప్రాబ్లం. మాక్సిమం ఆయుర్వేదంలో ఆపరేషన్స్ అనేవి లేకుండానే ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది అదే సార్, అది లిమిటెడ్ కండిషన్. నేను ఏమంటాను అంటే మీరు బాగా క్రానిక్ డిసీజెస్ ఉన్నాయి, దాని నుంచి మీరు బయటపడాలి అంటే ఆయుర్వేదిక్ చాలా వరకు హెల్ప్ అవుతుంది. 100-200%. మీలాంటి వాళ్ళు ఆయుర్వేదంలోకి వచ్చి ఆయుర్వేదాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి నెక్స్ట్ జనరేషన్ కూడా అందించే ప్రయత్నం చేస్తుంది. మాకైతే చాలా గర్వంగా ఉంది సార్. ఇవాళ మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.